హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అందరూ ఎరగదీశారని భావిస్తున్నా. మీకు చిన్న విషయం చెప్పాలి గాయ్స్. అందరూ మీ వీడియో లెంత్ కొంచెం పెంచండి అని అడుగుతున్నారు. ఇంకొంతమంది మీ వీడియో డే బై డే పెట్టండి, వీక్లీ వన్స్ కాదు అని అంటున్నారు. నాకంటూ టీమ్ అయితే ఏం లేదు గాయ్స్. అన్నీ నేను సోలోగానే చేసుకుంటా. లాంగ్ వీడియో పెట్టాలన్నా, షార్ట్ పెట్టాలన్నా దానికంటూ ఎడిటింగ్ కానీ, వాయిస్ ఫార్వర్డ్ కానీ ఇవ్వడానికి చేయడానికి చాలా టైం ప్రాసెస్ అవుతుంది. నేను సాధ్యం అయినంత వరకు ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా వీడియో చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్. ఈసారి నుంచి ఇంకా ఫాస్ట్గా పెడదాకే ట్రై చేస్తాను గాయస్. ప్లీజ్ గాయస్, మీ సపోర్ట్ నాకు ఉండాలని నేను కోరుకుంటున్నా. అలాగే గాయస్, వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు కామెంట్ చేయండి. ఈ కామెంట్స్ నేను ఒక ఫీడ్బ్యాక్ కింద తీసుకుని నేనేం చేయాలో నేర్చుకుంటా గాయస్. ఫైనల్గా మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి హైప్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో పెట్టగానే మీకు వస్తుంది. ఇప్పటికే చాలా లాగ్ అయినట్టుంది. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా? ఏంటిది ఇల్లు ఎలా చేశాడు? ఒరే నాని, ఒరే సాయి, లేవండ్రా. హావ్! ఏంట్రా అప్పుడే తెల్లారిపోయిందా? అంకుల్ మీరా? ఏంటి అంకుల్ అప్పుడే వచ్చేసారు? మీరు ఊరెళ్ళారని చెప్పాడు నానే. అవునరా, ఊరే వెళ్ళాను. వీడి గురించి తెలిసే ఒక రోజు ముందు వచ్చేసాను. ముందు వాడిని లేపు. రే నాని లేగరా, మీ నాన్నొచ్చాడురా. నువ్వు ఆగరా బొక్కగాడిది. శ్రీలీలతో డాన్స్ చేస్తున్నాను, డిస్టర్బ్ చేయకు. రే నాని, అని లేగరా. నువ్వు లేకపోతే గనక మీ నాన్న ఆ తాట తీసేలా ఉన్నాడు. ఒరే మా డాడీకి అంత సీన్ లేదు గాని నువ్వు వెళ్ళి పడుకోరా. అంకుల్ వాడు లేవడం లేదు అంకుల్. ఒరే నాని, ఒరే నాని, లేవు. హావ్! హాయ్ అంకుల్, ఏంటి మీరు మా ఇంటికి వచ్చారు? సాయి, ఏంట్రా వీడు నన్ను అంకుల్ అంటున్నాడు? అసలు ఏం తాగారురా మీరు? అంటే నన్ను న్యూ ఇయర్ కదా అంకుల్, పార్టీ చేసుకున్నాం. అంకుల్ ఎందుకని అంకుల్ అరుస్తున్నారు మీరు? ఒరే, నేను మీ నాన్నరా. నాన్నగారు నిజంగా మీరేనా? సారీ నాన్నగారు, నిన్న వేసిన బ్రాండ్ అస్సలు బాగోలేదు. ఈసారి నెక్స్ట్ టైం మన ఇద్దరం కూర్చొని మంచి బ్రాండ్ వేద్దాం నాన్నగారు. ఒరే, నాతో సిట్టింగ్ చేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు? ధైర్యాన్ని కోల్పోతే నేను తాగిన బ్రాండ్నే అది తాగి ధైర్యాన్ని తెచ్చుకుంటాను నాన్నగారు. ఏం మాట్లాడుతున్నారా పిచ్చి సన్నాసి? నాన్నతో మాట్లాడేది ఎలాగైనా? నిజంగా మీరు మా నాన్నే కదా, నేను మీ కొడుకునే కదా. అయితే ఎందుకు నాన్నగారు నీ మధ్య నా మధ్య అంత గ్యాప్? అది గ్యాప్ కాదురా, స్లాప్. నీకు స్లాప్ ఇచ్చే టైం అయింది. లేకరా ముందు. నాన్నగారు మీ జోబుల్లో ఏమున్నాయి? డబ్బులు ఉన్నాయిరా. మీ జోబుల్లో డబ్బులున్నాయి కానీ మీ కొడుకు అకౌంట్లో మాత్రం డబ్బు లేదు నాన్నగారు. ఎందుకు ఈ పక్షపాతం నా మీద నాన్నగారు? అరే, ఇప్పుడు నువ్వు సైలెంట్ గా బెడ్రూమ్ లోకి వెళ్ళలేదనుకో, ఇప్పుడు నేను లైవ్ షో స్టార్ట్ చేస్తా. పీకే పీకుడికి నువ్వు తట్టుకోలేవు. నువ్వు వెళ్ళిపో నీ బెడ్రూమ్ కి. విశ్వానా టికెట్ ఎంత నాన్నగారు? ఆ ఫ్రెండ్ సాయికి ఫ్రీ పాస్ ఇస్తారా నాన్నగారు? ఆడు కూడా నా అలాగే చాలా పేదవాడు నాన్నగారు. ఒరేయ్ నిన్ను, ఇప్పుడు దిగిందా తాగింది? అయ్యో నాన్నగారు, మీరు కొట్టిన దెబ్బకి మొత్తం దిగిపోయింది. ఎన్నిసార్లు చెప్పాలరా ఇంట్లో కచేరీ ప్రోగ్రాంలు పెట్టకని? అయినా నీకు ఎలా కాదురా, మీ అమ్మ వచ్చాక నైట్ నీకు ఫుడ్ కట్ చేయిస్తా. అయ్యో నాన్నగారు చెప్పవద్దు నాన్నగారు. చెప్తే మీకు కూడా ఫుడ్ కట్ చేస్తుంది నాన్నగారు. నాకెందుకు చేస్తావురా? అమ్మ ఎందుకు తాగేవరా అని అడుగుతుంది. అయితే మామగారు సురోజ ఆంటీతో బయటికి వెళ్ళడం చూశాను, అందుకే బాధేసి తాగాను అని చెప్తాను. ఒరేయ్, ఆవిడ బండి పోయిందని నేను లిఫ్ట్ ఇచ్చాను రా. అది మీకు తెలుసు, నాకు తెలుసు, కానీ అమ్మకి తెలియదు కదా. నాన్నగారు సురోజ ఆంటీతో వెళ్ళడం చూసి నాకు బాధ వచ్చి తాగానని చెప్తాను అమ్మతో. ఒరే, అంత పని చేయకురా. మీ అమ్మ బయటికి కనిపించే అంత శాంతమూర్తి కాదురా. ఇలాంటి విషయాలు తెలిస్తే చాముండి అయిపోతుందిరా. నువ్వు బతకనివ్వదురా. నాన్నగారు నా విషయం ఏదో చెప్తా అన్నారు అమ్మ దగ్గర. ఏ విషయం రా? అదే నేను తాగిన విషయం. నువ్వెప్పుడు తాగేవరా? నీకు అలాంటి అలవాటే లేదు కదా. అది తెలుసు నాన్నగారు, నేనంటే మీకు చాలా ఇష్టమని. ఐ లవ్ యూ నాన్నగారు. మరి ఆ సరోజ అంటే విషయం? ఆవిడెవరు? మన చుట్టాలా నాన్నగారు? ఒరే, నువ్వు మామూలు యాక్టర్ కాదురా, నన్ను మించిన యాక్టర్ రా నువ్వు. అదంతా మీ అభిమానం నాన్నగారు. ముందు మీ అమ్మ వచ్చే లోపల ఇవన్నీ క్లీన్ చేయండి. ఓకే నాన్నగారు.
అమ్మా రారా సాయి ఇదంతా క్లీన్ చేద్దాం. సరేరా నాన్నగారు, ఇంకా మీ రూమ్లోకి వెళ్ళి మీరు రెస్ట్ తీసుకోండి, ఇంకా మేము చూసుకుంటాం. ఇలాంటి దొంగనా కొడుకుని కంటే ఇంకెక్కడ రెస్ట్ తీసుకుంటాను. ఏంటి నాన్నగారు ఏదో అంటున్నారు? ఏం లేదురా, నీలాంటి మంచి కొడుకుని కన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అవునా నాన్నగారు? సరే, నేను ఇంక వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. మీరు క్లీన్ చేయండి. ఒరే మొత్తానికి మీ నాన్నే బాగానే మడత పెట్టేశావురా. అది పక్కన పెట్టు, హ్యాపీగా లేడి. అవునురా, నేను లేచినప్పటి నుంచి కనిపించలేదు.